రాజ్మా పరాటా తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, కొద్దిగా ఉప్పు వేసి కలిపి కొంచెం నూనె, తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన సోయకూర, ఉడికించుకున్న రాజ్మా వేసి పొడి చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా వేసి చక్కగా కలిపి ఉడికించిన బంగాళదుంపని కూడా మెత్తగా చిదిమి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి కలిపి పెట్టుకున్న చపాతీ పిండి తీసుకొని స్టఫ్ చేసి పరాటా చేసుకోవాలి. ఈ మనం చేసుకున్న పరాటాని ప్యాన్లో నూనె వేసి 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని ఏదైనా పచ్చడి, పెరుగుతో పాటు కూడా సర్వ్ చేసుకోవాలి.